ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప నిండుగా మెండుగా లభించాలని ఆశీర్వదిస్తూ ప్రభాత అష్టక దీక్ష సమయం ఆసన్నమవుతోంది, దగ్గరికి వచ్చేస్తున్నాం. ఈ ప్రభాత అష్టక దీక్ష నిజంగా అత్యంత అద్భుతం, ఫలప్రదం. ప్రభాత అష్టక దీక్ష 27, 28, 29, 30, 31, 1, 2, 3 8 రోజుల పాటు కొనసాగుతుంది. 27 మనం ప్రారంభిస్తాం. 8వ రోజు అంటే 2019 మొదటి గురువారం నాడు ముగించి ముగింపు రోజు ఒక అద్భుతమైన క్రియ మనం చేయబోతూ ఉన్నాం. వాటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు ఈ రోజు ప్రభాత అష్టకంలో 6వ చరణాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అహాసు సమయ గురు ఉటో నియా బైసలే విలోకుని పదాశ్రిత తదియ ఆపదే నాసిలే అసాసుహిత కార్య జగతి కోని అన్యనా సమరద గురు సాయినాథ పురవి మనోవాసన. అహాసు సమయ గురు ఉటోనియా బైసలే. ఎంత గొప్ప సమయము! నిజమే, ఇది ఎంత గొప్ప సమయం అండి, ఒకసారి ఆలోచించండి. ఇందులో కూడా అదే చెప్తున్నారు. అహాసు సమయ గురు ఉటోనియా బైసలే. ఎంత గొప్ప సమయం అంటే గురువు సాక్షాత్తు మన కోసం లేచి మన దగ్గరకు వస్తున్నాడట. నిజంగానే 27, 28, 29, 30, 31, 1, 2, 3 8 రోజులు అష్టమి కష్టాలను తొలగించేది. 8 రోజులు ప్రతిరోజు మనం చక్కగా ఈ ప్రభాత అష్టకాన్ని చదువుతూ ఉంటే ఆ తండ్రి లేచి మన వద్దకు వచ్చి మన సంకల్పాలను తెలుసుకొని మన సంకల్పాలను విని తెలుసుకునటానికి తెలియకపోవడం అనేది కాదు. ఇక్కడ పరమాత్ముడు అనేవాడు సర్వజ్ఞుడు. కానీ ఒక వ్యక్తికి మన బాధను చెప్పినప్పుడు మన మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఆ వ్యక్తి అర్థం చేసుకున్నవాడైతే విషయం అంతా తెలిసినా కూడా తెలియనట్టుగా మళ్ళీ వింటూ ఉంటాడు. అలాగా అలాగా ఎందుకు ఫోన్లే, వాడికి కాస్త ఊరట లభిస్తుందిలే అని. అలా బాబా కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా మన సంకల్పాలు విని ఏం పర్వాలేదు నాయన, నీ కోరికలు తీరుస్తా అని వెళ్తాడు. అదే జరగబోతోంది ఈ ప్రభాతాష్టక దీక్షలో. బాబా స్వయంగా మన దగ్గరికి రాబోతున్నాడు. ఎలా వస్తాడో, ఎలా మన కోరికలను తెలుసుకుంటాడో, ఎలా మన కోరికలను తీరుస్తాడో ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న భక్తులకు అనుభవం అయి తీరుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి ఇక్కడ చూస్తే విలోకుని పదాశ్రిత తదే ఆపదే నాసిలే. ఎందుకు వస్తున్నాడట? తన పాదాలను నమ్ముకున్న జనులు ఎవరైతే ఉన్నారో, తన నామస్మరణ చేస్తున్న ఆశ్రితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం వస్తున్నాడట. వారి కోసం ఎందుకు వస్తున్నాడట? వారి కోరికలను తీర్చడం కోసం వస్తున్నాడు. అసాసుహిత కార్య జగతి కోని అన్యనా. చూడండి, ఇంత మంచి ఉపకారం ఎక్కడన్నా దొరుకుతాడా అని అంటున్నారు ఇక్కడ ఈ చరణంలో. స్వయంగా తాను కదలి వచ్చి మన కోరికలను తెలుసుకొని మన కోరికలను తీరుస్తున్నాడు. ఇంత గొప్పవాడు ఎక్కడన్నా ఉంటాడా? ఇంత ఉపకారం ఎక్కడన్నా దొరుకుతాడా? నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నాడే ఆ పరబ్రహ్మ స్వరూపుడు. కాబట్టి సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. కాబట్టి అంతటి ఉపకారి మనకి దొరకటం మన పూర్వజన్మ సుకృతం. ఆ సుకృతాన్ని ఉపయోగించుకోవడం కోసమే 2018 నుండి 2019 2019 అనగా షిరిడి సాయినాథుడి 100వ పుణ్యతిథిని మనము జరుపుకోబోతున్నాం. విజయదశమి నాడు 2019. కాబట్టి 2018లో చెడు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడితోనే ఆపి 2019ని శుభారంభం చేయడానికి ప్రభాత అష్టక దీక్ష. ఈ ప్రభాత అష్టక దీక్ష వివరాలు తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. మీ పేరును త్వరితగతిన నమోదు చేసుకోండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.
ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.